నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు దాదాపుగా 23 జిల్లాల నుంచి ఒకచోట సమావేశమయ్యి వైఎస్ షర్మిలాని ఆ బాధ్యతల నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ అధినేతకి రిక్వెస్ట్ పెట్టారంటూ ఒక అంశం అయితే బయటకు రావడం జరిగింది. మరి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, వైఎస్ షర్మిల గారి యొక్క పనితీరు పైన ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కొంచెం అసంతృప్తిగా ఉన్నారని, అదే విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారికి కూడా చేరవేశారని తెలుస్తుంది. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? చెమటోడు ముందు సంకముత్తి వెళ్ళినాము, దారిని పోయిన దరిద్రాన్ని ఎత్తికెత్తుకుంటే ఎవడికి ఉపయోగం. ఇప్పుడు షర్మిల అనే క్యారెక్టర్ని ఏదో ఒక ఆబ్లిగేషన్ మీద తీసుకొచ్చి నెత్తికి పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి. అక్కడ తులసిరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఉండి ఆఖరికి ఆయన రుద్రరాజు గారు కడుపు కొట్టి ఈవిడికి ఇచ్చారు. ఇందులో ఏమైనా సాధించింది ఏమైనా ఉందో? ఒక కోవర్ట్ ఆపరేషన్ కాంగ్రెస్ లాంటి పార్టీకి, ఒక దిక్కుమాల రీజనల్ పార్టీకి జహాపనా రాజకీయాలు చేయడానికే ఈ కాంగ్రెస్ పార్టీ షర్మిలను ప్రతిష్ఠించింది. అది ఏంది అసలుకి? ఒక సైద్ధాంతికంగా విభేదించవలసిన రూలింగ్ గవర్నమెంట్ మీద కాకుండా ఇంకా అలో లక్ష్మణ అన్న మీద పడి ఎడుతుంటే కాంగ్రెస్ వాళ్ళకి మంట ఎక్కదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కీలక బాధ్యతలు వహించింది వైఎస్ షర్మిల అనే మాట అని ఎవరు చెప్పారు? సోషల్ మీడియాలో మనం అదే మీరు సోషల్ మీడియాలో ఫాలో అయ్యి పరిమాణ విషయాలు వింటే ఇలాగే ఉంటుంది. ఏటి ఉపయోగం? ఏడు చేసింది ఆవిడ? పాదయాత్ర కంటిన్యూ చేసింది. ఏంటి దానివల్ల ఏమైంది? ఏం మైలేజ్ వచ్చింది? తెలంగాణ అంతా ఇలా కాలుగల్ని పిల్లి తిరిగింది, మొత్తం కలిగి తిరిగి జనాల్లో మైలేజ్ వచ్చింది కదా. ఏం మైలేజ్ వచ్చిందండి అసలు? ఒరిజినల్గా అలా కదండి, మాకు అర్థం కాదు. పొద్దున సూర్యుడు వస్తే సాయంత్రం చంద్రుడు వెలిగిస్తాడు. సూర్యుడే లేకపోతే చంద్రుడి గురించి కథలు చెప్తారు మీరేమైనా? అలాగే ఉంటుంది. అసలు ఆ అమ్మాయి తను ఒక ఐడెంటిటీ క్రైసిస్లో నలిగిపోతూ నానా ఇబ్బందులు పడుతున్న ఒక క్యారెక్టర్. ఐడెంటిటీ క్రియేట్ అయింది అదృష్టానికి, అలాగా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా. అంతేకాని జీవితంలో పలానా ఎవరు బ్రదర్ అనిల్ భార్య అని ఏ రోజు చెప్పుకుందే? ఎందుకు చెప్పుకోలేదు? ఎందుకు చెప్పుకోలేకపోతుంది? అదే ఐడెంటిటీ క్రైసిస్. ఒక మత ప్రవక్త ప్రబోధకుడు చక్కగా మాట్లాడే అరుణ్ గారి బ్రదర్ అనిల్ గారి భార్యని ఆ ఐడెంటిటీ ఏ రోజు చలమని అయిందా? ఇంకా రాజశేఖర రెడ్డి గారు చాలామని, ఇంకా జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు అనుకుని రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మీద అలో లక్ష్మణాన్ని పడి ఏడ్చుకుంటుంటే అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఐడెంటిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి కారణం కూడా వాళ్ళ నాన్నగారే కదా సార్. మరి రామాయణంతో రాముడి సీత ఏమవుతున్నారు? ఎలా అంటారు 2014లో నేను మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడకండి, వినండి. 2014లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడా? ఆన్సర్ టు మై క్వశ్చన్. ఎందుకంటే 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారితో నడిపించి తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎలక్షన్, ప్రత్యక్ష ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి 2014లో తెలుగుదేశం కూటమితో యుద్ధం మొదలెట్టాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఓడిపోయాడు. మీరు చెప్పిన నాన్నగారు సింపతి ఇవన్నీ అంటే రాజశేఖర రెడ్డి గారి వాళ్ళనే గెలిస్తే ఇదే కాంగ్రెస్ని గెలిపించుకుంటే మీరు చెప్పింది. కాంగ్రెస్లో లేడైనా ఈ స్టార్టెడ్ హిజ్ ఓన్ పార్టీ. ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా స్టార్ట్ చేసుకున్నాడు, ఆయన పేరు పెట్టుకున్నాడు. మా నాన్నగారి పేరు నేను క్యారీ చేస్తాను. దానికి రాజశేఖర రెడ్డి గారు వల్ల జగన్మోహన్ రెడ్డి అన్నది అయితే నేను ఇప్పటికీ కన్విన్స్. మరి ఆ విషయం షర్మిల విషయం ఎందుకు ఒప్పుకోరు మీరు? ఎందుకు ఒప్పుకోవాలి? వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకుంటే తప్పేంటి? చెట్టు పేరు అమ్ముకుని కాయలు అమ్ముకున్నాడు ఒకటి ఉంటుంది. చెట్టు పేరు చెప్పుకొని నా తాత పండించిన పంట ఇది, మా నాన్న ఇచ్చిన పంట నాకు నా కుటుంబంతో తినాలనే బాధ్యతకి చాలా తేడా ఉంటుంది. చెట్టు పేరు అమ్ముకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ అంటే షర్మిలమ్మ, చెట్టు కాయలు కోసి 10 మందికి పంచివాడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇది తేడా. అంచేత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన ఇండిపెండెంట్గా సొసైటీతో తన పార్టీని నిర్మించుకున్నాడు, తన పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాడు, ఒకసారి అపోజిషన్లో పెట్టుకున్నాడు, ఈసారి మళ్ళీ అపోజిషన్లో ఉన్నాడు. సో ఈ క్రైసిస్ని అంతటినీ తనంతట తాను ఎదుర్కొంటున్నప్పుడు మధ్యలో షర్మిలమ్మ ఎవరు? ఇప్పుడు నిజంగా కష్టకాలం ఉంది కదా, ఇప్పుడు మీరు బయటకు ఎందుకు తిరుగుతుంది? మరి కష్టం ఉన్నప్పుడే నేను ఉన్నానని చెప్తున్నాడే ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. నా కష్టాన్ని గుర్తించలేదు కాబట్టి నేను బయటకు. ఏం కావాలా? వీళ్ళు పవన్ కళ్యాణ్ లాగే డబుల్ స్టాండర్డ్లు పెట్టకండి. 2014 నుంచి 19 నుంచి మీకోసమే ఆ రోజు అడుక్కుంటే అది మళ్ళీ రాజ్యసభ మీద పడి చెందురు కదా బయటికి. మళ్ళీ ఇష్టమే పదవే పరమార్థం, పదవే పరమాణం అనుకున్న కథలు మాత్రం వర్తించవు. రాజకీయంలో నాకు పదవి కావాలా, ఏదో కావాలి, లైమ్ లైట్లో ఉండాలి. ఇక్కడ తెలంగాణ అంతా కాలుగెళ్ళని పిల్లి తిరిగింది, ఏంటి లాభం? సైద్ధాంతికంగా విభేదించిన కుటుంబం యొక్క ఔన్నత్యం పరిరక్షించాలంటే కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చారు. తల్లి, అన్న, తమ్ముడు, చెల్లి అందరూ ఏడన్నారు మీరు. తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్తానంటే దేని కోసం? రాజశేఖర రెడ్డి గారికి కొడుకై ఉండి ఆయన పార్టీ వేరేగా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఏ కాంగ్రెస్ అయితే అతను అవమానం చేసిందో, ఏ కాంగ్రెస్ అయితే ఆయనకు అన్యాయం చేసిందో, నువ్వు వెళ్ళి అదే కాంగ్రెస్ పంచం చేరుతానంటే అదే పెద్ద ఫండమెంటల్ మిస్టేక్. అది కాక
26 జిల్లాలో వచ్చి మొహమ్మద్ ప్యానెల్ చెల్తున్నట్టు ఏం పని చేస్తారా పడిపోతారో చూసుకోమనండి. అందుకే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోకూడదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యండి, కాంగ్రెస్ విజయం కోసం ప్రయత్నించకుండా ఉన్న రూలింగ్ పార్టీలో ఉన్నాడు కాలుమెంట్ వేసి వేరేవాడికి ఉపయోగపడింది. ఈ తలకరాయబారం రాజకీయం ఎవడు చేస్తాడండి? ఎవడైనా చేస్తాడు ఈ దిక్కుమాల రాజకీయం? అది కాంగ్రెస్ పార్టీ లేడుదా? ఈరోజు షర్మిల మీద వ్యతిరేకత తీసుకొస్తున్నటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు అనే మాటలు కూడా వస్తున్నాయి సార్. దాన్నే కామెడీ అంటారు. ఎవడికి ఉపయోగం ఆవిడ వల్ల? ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ వాడికి ఉపయోగం లేదురా బాబు అంటే వీళ్ళు వెళ్ళట కాంగ్రెస్ పార్టీకి షేర్లు చెప్పి వాళ్ళకి ఆ టర్మ్స్ ఉంటే ఏదో ఎవరికైనా సామెత ఉంటుంది, దాడే ఉంటే తెలసేరు. ఎందుకని కాంగ్రెస్తో సైద్ధాంతిక విభేదించిన వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్సీపీ. మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళి చెప్పుకోవడం ఏంటండి? అదే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు రేటు వెళ్ళి మాకు పర్లేదు మీరు నేను ఒకటే అని చెప్పి తెలంగాణలో నిలబడినట్టు. ఆ ద్వంద్వ విధానంలో వాళ్ళకు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉండవు. అది తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ నుంచి వాళ్ళు అనుకున్న బాధ్యతల నుంచి తొలగిస్తే తిరిగి అన్న దగ్గరకు వచ్చే అవకాశాలు చచ్చిన రానివాడు చచ్చిన రాదు. మరి ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఏంటి సార్? బెచ్చేటారు కూడా ఇంట్లో కూర్చుని వంట వరపు కార్యక్రమాలు నేర్చుకుని అనిల్ గారికి ఎంత పప్పాన వండి పెడితే బెటర్. అంతకు మించి ఇంకేం ఉపయోగం లేదు. అంటే ఎందుకు సార్ ఇప్పుడు ఒకవైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు విభేదిస్తున్నారు, మరోవైపు నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవిడికి అసహించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసహించుకుంటున్నారు. ఇది చెప్పండి ఫస్ట్. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా చేస్తారు అనే మాటలు ఇంకో వైపు నుంచి వస్తున్నాయి. అది కరెక్ట్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆవిడ మీద? అసలు ఒరిజినల్గా నీకు ఎబిలిటీ లేనప్పుడే కదా యూ లివ్ లైక్ ఏ పారాసైట్. నీకు ఒరిజినల్ ఎబిలిటీ ఉంటే ఇదే రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా ఆయన ఏడ్ చేస్తున్నాడు కనబడుతుంది. ఈ అమ్మాయిగా ఏం చేస్తుందో కనబడట్లేదు. ఆయన యొక్క లెగసీని ఎలా ట్రావెల్ చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి చూసుకోండి, ఈ అమ్మాయి ఏం చేస్తుందో చూసుకోండి. ఈ రెండింటికి తేడా గమనించగలకుండా ఉండరు రెండు ప్రజలు. రాజశేఖర రెడ్డి కుమారుడిగా చెల్లి తను ఎప్పుడైతే విభేదిస్తుందో ఈ మీరన్న పదవుల వ్యామోహం ఇదంతా ఉంటే 2019లోనే గెలిచినప్పుడే అడిగుండేదేమో కదా సార్? ఒకవేళ అడిగితేనే కదా జరిగిన ఉపద్రవాలు ఇవన్నీ. మరి మొత్తం మైనింగ్లు ఇచ్చి గల్లన్నీ ఎత్తుకెళ్ళిపోతాం, నేను మా ఆయన ఇలాంటి పనికి మాటలన్నీ మాడితేనే మొహమ్మద్ ప్యానెల్ చేయలేరు పక్కెళ్ళి ఆడుకొని. ఓకే, ఆ రోజు ఒకవేళ అన్న దగ్గరకు తీసుకుని ఈ రోజు ఈ పరిస్థితులు వచ్చాయి కాదేమో కదా? నాకు తెలియక అడుగుతారు సార్. ఈ రోజు దగ్గర తీసుకుని ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తే ఇక్కడ ఉంటారు, 10 రూపాయలు సంపాదించి అక్క చెల్లికిను అమ్మ నాన్నకి పంపిస్తారు. ఏటో దగ్గర తీసుకోవట్లేదని మేకెట్టి అడిగితే ఏమైనా బుద్ధిగానే ఉందా? నాకైనా బుద్ధిగానే ఉండాలి, మీకైనా బుద్ధిగానే ఉండాలి. ఏ అన్న సెల్లు పెళ్ళిళ్ళు పేటలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఉన్న ఆస్తులన్నీ సంపాదించిన ఎవడు పంచిన ఎవడన్నా చూపించిన సినిమాలు ఎప్పుడైనా? మీరన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే పెళ్ళయ్యి ఈ టైంలో అడగటం కరెక్ట్ కాదన్నారు. మరి పెళ్ళయ్యి భర్త పిల్లలు ఉన్నప్పుడు కూడా అన్న వదిలేసినటువంటి పాదయాత్రను కంటిన్యూ చేసింది కదా, మరి ఆ రోజు అనిల్ భార్యలా కాకుండా జగన్మోహన్ రెడ్డి చెల్లిలాగా చూసింది కదా? ఎవరిని ఉద్ధరించడానికి చేసింది? వాళ్ళ అన్నని ఉద్ధరించింది. అయితే ఊళ్ళు వెళ్తుంది అంటారా? ఉద్ధరిస్తే ఊళ్ళు వెళ్తారా? ఇప్పుడు నీకు ఒక మాట చెప్తున్నాను, ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఏది నన్ను కూడా ముఖ్యమంత్రి చేయాలి పవన్ కళ్యాణ్ లాగా, నాకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి లేదంటే ఏదో చేయండి అని కూటమిలో కట్టుంటే ఆ రోజు ఏదో అక్కడే తేలిపోయి ఉందను. నీ పాదయాత్ర అవసరం లేదన్నది లోపల పెట్టుకుని బయట ప్రవర్తిస్తే ఎవరికి అర్థం అవుద్ది? ఏడిపోయేది అప్పుడే ఆడవాలి కదా. సో మరి కాంగ్రెస్ హైకమాండ్ దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంది సార్? చేస్తే ఎవరికి ఉపయోగం, చేయకపోతే ఎవరికి ఉపయోగం? నాలాంటి టైం వేస్ట్. ఈ దిక్కుమాల ప్రశ్నలు అడిగి గంటలు పనికిమాలని అంటారు. ఎందుకంటే ఎవరికి ఉపయోగం లేని క్యారెక్టర్ ఆంధ్రప్రదేశ్లో ఎవరంటే షర్మిల. దమ్ముడికి కనీసం సొంత పార్టీకి ఉపయోగపడదు, ఇంట్లో వాళ్ళకి అసలు ఉపయోగపడదు. ఆ తల్లికి మనశ్శాంతి లేకుండా చేసిన ఏకైక క్యారెక్టర్. ముసలివాడు చచ్చిపోతుంది ఇటు తల్లి కొడుక, అదే వెనకాల రామారావు తల్లి పెళ్ళమ సినిమా తీసినట్టు కొడుకో కూతురో తేల్చుకోలేక వస్తుంది పెద్దవాడు, అంతకన్నా ఇంకెట్లేదు. అండ్ వీళ్ళిద్దరి మధ్య మంతనాలు జరుగుతున్నాయి ఢిల్లీ వేదికగా. సో ఇద్దరు ఒకటవబోతున్నారు అనే దానికి కన్క్లూజన్ మీరేమిస్తారు అసలు? అలా పౌడర్ డబ్బా ఛానల్ సార్ చూడకండి, ఆడ అక్కడికే అలాంటి పనికిమాలిన ఐడియాలు వస్తాయి. ఎవరికి? ఆ పౌడర్ డబ్బా ఛానల్ వాడికి. ఆడే పులిహార కలుపుతాడు, ఆడికే పనికిమాలిన ఐడియాలు వస్తాయి. ఏమీ జరగవే వాటి గురించి ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది, పనికిమాలిన టైం అంటారు. అంతకన్నా ఇంకెళ్ళలేదు. అంటే మీవి కొన్ని ఇంటర్వ్యూస్ మేము చూసాం సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన చాలా అమాయకుడు, ఏమీ తెలియని ఎరుబాగులోడు అని మీ నోటి నుంచి వచ్చినటువంటి మాటలే. మేబీ ఈరోజు అన్న అని పిలిస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉందేమో. ఇప్పుడు తల్లి అన్నా చెల్లిగా లేం కొట్టుకోవట్లే. అంటే రాజకీయంగా మళ్ళీ దగ్గరకు తీసుకునే అవకాశాలు ఏమన్నా? ఏం చేయాలి రాజకీయంగా దగ్గర తీసుకుని? ఆవిడతో ఏంటి కాదన్న విషయం మీ ఇంట్లో మీ గురించి తెలిస్తే తెలియదా? హైదరాబాద్ వెళ్ళి హ్యాపీగా జర్నలిజం చేసుకుంటాడు, బతుకుతాడు, ధైర్యం ఉంటే కదా పంపిస్తారు. ఆ ధైర్యం లేనప్పుడు ఏం చేస్తారు? వేరే బాబు నాతో పాటు పొలంకరా, లేదంటే ఇక్కడ ఉన్న షాప్లో సంపాదించుకో, ఇలాంటివి చెప్తారు కదా. ఒక మనిషి మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ కుటుంబం పెద్దలకు మాత్రం ఉంటుంది తప్ప ఎవరికి పడితే అడగ ఉండదు. ఈ అమ్మాయి సంగతి వాళ్ళకి బాగా తెలుసు.
అందుకే తల్లి ఆ అమ్మాయి వెనకాల తిరుగుతుంది, ఎక్కడ పోయి తెంగర పూస్తే ఎక్కడ పోయి తలకాయ నొప్పులని. జనాల మధ్యలో అబాస్ పాలు అవుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, విజయమ్మాయి కదా. తల్లికి అన్యాయం చేశాడు. ఎవడన్నా మీ అమ్మగారికి ఎవరన్నా నువ్వు అన్యాయం చేస్తావా? నేను చేస్తానా? ఇక్కడ ఉన్నాడు ఎవడన్నా అడుగు, అమ్మకి అన్యాయం చేస్తాడు ఎవరని. అలాగే ఉంటుంది. ఎవడైనా ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు సుఖపడాలని ప్రయత్నిస్తారు. ఇంత సంపాదించింది దేనికమ్మా, నువ్వు సుఖపడాలని మా నానుడి. కానీ ఇది వ్యతిరేకం. ఎందుకంటే ఇక్కడ ఈ తెంగరబూచుతో పడలేక ఎవడు పడతాడు ఈ తలకాయ నొప్పని. ఏడు చేస్తుందో భయం. అట్లీస్ట్ తల్లిగా అయినా సరే కొంచెం అగమ్మ, కొంచెం తల్లే కదా బొదిగిస్తుంది. అది నాన్నైతే నాలుగు పీకుతారు తగరాలు పడుతున్నావు అని. నాన్న లేడు కాబట్టి తల్లికే తలకాయ నొప్పి. కానీ తల్లి కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు కదా సార్. డైరెక్ట్గానే చేస్తుందండి. బాధ ఆవిడకి తెలుస్తుంది. మీకే ఆవిడ సంగతి తెలిస్తే తెలుస్తుంది. ఆ అమ్మాయి స్ట్రైట్ లైన్ మెథడ్ కాదు ఆవిడది. ఎంతసేపు ఉంగిలి తేడా కరికే గీనే కాలనే. అండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎందుకు అనిపించింది సార్ ఈవిడ చంద్రబాబు నాయుడు మాటలు వింటారు, ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు ఆయన ఆధ్వర్యంలో నడుస్తారు అని? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అనిపించింది అసలు? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అనిపిస్తుంది. ఆవిడ చేసిన పనులు ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రాథమిక కర్తవ్యం ఏంటి? నాకు తెలుగుదేశం, కూటమి, బీజేపీ అపోజిషన్. అసలు బీజేపీనే ఎలా టార్గెట్ చేయాలి? అసలు కాంగ్రెస్ బేసిక్ లాజిక్ చూడు. బీజేపీ కాంగ్రెస్ ఆర్క్ రైవల్స్. ఒక్క మాట మాడిందే బీజేపీని ఈరోజు దాకా. స్టీల్ ప్లాంట్ ఏంటి తగరాలు పడతాను రా, ఏందా స్టీల్ ప్లాంట్ ఏంటి డబ్బులు ఇచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారా? మాడిందా? పోలవరం ఎత్తు తగ్గిస్తారు, మాట్లాడిందా? చెప్పు. వైజాగ్ రైల్వే జోన్ మన మొహాన పడేస్తే ఏంది దిక్కుమాల జోన్ అని ఏమి విభజన హామీలో మేము కాంగ్రెస్ ఏమిచ్చాం, ఏమిస్తున్నారు? ఏమైనా గలిపడింది ఈ రోజునే? మీకు ఇంకెంతకన్నా అర్థం కాకుండా యువతల పక్క భజన చేయడానికి కూర్చుంటే. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడకి చేసేది కరెక్ట్ అనిపిస్తుందేమో. చేసేది కరెక్ట్ అనిపిస్తుంది. అలా కాదు సార్, వెరైటీ చందమామ కథలు చదువుకుని వస్తున్నారు. నాకు అర్థం కావట్లే. ఆవిడ కాంగ్రెస్ అన్నది ఒక ప్రతిపక్ష పార్టీ. అది అవును. కాంగ్రెస్ కి ఆర్క్ రైవల్ ఎవరు? బీజేపీ. విభజన హామీలు ఇచ్చిన ప్రామిసెస్ ఎవరు? కాంగ్రెస్. అవును కదా. విభజన హామీలో ఈ 10 సంవత్సరాలు ఏమీ జరగనప్పుడు ఇవాళ కూటమి కట్టి కళ్ళ ముందు వైజాగ్ రైల్వే జోను, వైజాగ్ స్టీల్ ప్లాంట్, పోలవరం ఎత్తు తగ్గిస్తూ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెడుతుంటే కాంగ్రెస్ పరంగా మాటేది? అప్పుడు కూటమికి భజన చేస్తుంది ఇవిడ, లేకపోతే కాంగ్రెస్ పరంగా పనిచేస్తుందన్న ప్రాథమిక క్వశ్చన్ ఎవరికైనా వస్తుందో రాదా? అందుకే 26 జిల్లాల ఇన్ఛార్జీలు ప్యానెల్ కలిపి తెలుతున్నారు ముఖం మీద. తల్లి మహాలక్ష్మి ఎడి చేతనవి తల్లి నువ్వు, నాన్న పేరు చెప్పి ఎన్నాళ్ళు అమ్ముతావు మాకు దిక్కుమలకాయలు, చాలా కట్టిపెట్టి ఇంటికి వెళ్ళి పక్కకెళ్ళి ఆడుకొని చెప్తున్నారు. మనం ఏదో విధంగా మనం ఏదో విశ్లేషించి చంద్రబాబు నాయుడు గారికి అనుగుణంగా మాడకలే. కాంగ్రెస్ సైద్ధాంతికంగా విభజించే బీజేపీ పట్ల ఆవిడ ప్రవర్తన ఏది? శూన్యం. అదే ఆన్సర్.